ఈ ఫీలింగ్ మీకు తెలుసు కదా. ఇప్పుడే మంత్ ఫస్ట్ డేట్ వచ్చింది, మీ ఫోన్ బుజ్ అవుతుంది, శాలరీ క్రెడిటెడ్. ఆ ఫస్ట్ 10 సెకండ్స్ లో మీరు చాలా రిచ్ లాగా ఫీల్ అవుతారు. కానీ 10th డేట్ కి బ్యాలెన్స్ 8400 మాత్రమే ఉంటుంది. అప్పుడు మీరు ఆలోచిస్తారు, వెయిట్, పెద్దగా ఏమీ కొనలేదు, మరి అంత డబ్బులు ఎక్కడికి పోయింది? స్ట్రైట్ గా చెప్పండి, లాస్ట్ 3 months లో ఇదే సీన్ మీకు జరిగిందా? మీకు డీసెంట్ శాలరీ వస్తుంది, కానీ 15th కి వచ్చేసరికి బ్రోక్ లాగా ఫీల్ అవుతున్నారంటే అది మీరు మనీలో బ్యాడ్ కాబట్టి కాదు, మీరు ఒక సిస్టమ్ లో ట్రాప్ అయ్యారు. అదే మిమ్మల్ని ఆలోచించక ముందే స్పెండ్ చేయడానికి డిజైన్ చేసిన సిస్టమ్. ఈ సిస్టమ్ ని డిజైన్ చేసింది మీరు కాదు, కానీ సైలెంట్లీ మీ లైఫ్ ని అది రన్ చేస్తుంది. ఈ వీడియోలో ఆటోమేషన్ మీద రన్ అయ్యే విల్ పవర్ మీద కానీ ఒక సింపుల్ మనీ సిస్టమ్ ని మీకు చూపిస్తాను. దీనివల్ల మీ శాలరీ జస్ట్ డిసపియర్ అవ్వకుండా నిజంగా మీకోసం వెల్త్ బిల్డ్ అవడానికి స్టార్ట్ అవుతుంది. మీరు ఒక శాలరీడ్ ఇండియన్ అయినా లేక డాలర్స్ లో ఎర్న్ చేస్తున్న ఎన్ఆర్ఐ అయినా, కానీ రూపీస్ లో చూస్తే ఇంకా బ్రోక్ లాగా ఫీల్ అవుతుంటే ఈ వీడియో మీకోసమే. ఒక క్విక్ క్వశ్చన్, శాలరీ అకౌంట్ లో క్రెడిట్ అయ్యాక మీకు క్లియర్ ప్లాన్ ఉంటుందా, లేక సమ్హౌ మేనేజ్ చేస్తా అనే మోడ్ లో ఎవ్రీ మంత్ వెళ్తున్నారా? ఇక్కడ రియల్ మిడిల్ క్లాస్ ప్రాబ్లం లో శాలరీ కాదు, డే 1 నుంచి మన మనీని రాంగ్ పాత్ మీద పెట్టడం, అక్కడే మెయిన్ ఇష్యూ. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది వై మీ శాలరీ యాక్చువల్లీ డిసపియర్ అవుతుంది. మీ మనీ కోసం ఒక 3 అకౌంట్ గోల్డెన్ ట్రయాంగిల్ సిస్టమ్, ఇంకా ఫస్ట్ 5 days లో టైమింగ్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే మీ ఇన్కమ్ వేరియబుల్ ఉంటే ఇంకా ఒక ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లేయర్ ఎలా యాడ్ చేయాలో. నో ఎక్సెల్ షీట్స్, నో స్టాప్ డ్రింకింగ్ కాఫీ టెక్నిక్స్, జస్ట్ ఒక సింపుల్ సిస్టమ్. మీరు రఫ్లీ 30 minutes లో సెటప్ చేయగలిగే సిస్టమ్. హోల్డ్ ఆన్, ఇప్పుడు రాబోయే పార్ట్ లో మీ శాలరీ ఎందుకు ఎలా వానిష్ అవుతుందో, ఈవెన్ దో మీరు 3 years ముందు కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్నా, అది ఎగ్జాక్ట్లీ క్లియర్ గా చూపిస్తాను. ముందుగా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేయడం ఆపండి. మీ శాలరీ డిసపియర్ అవుతుందంటే మీరు ఇర్రెస్పాన్సిబుల్ కాబట్టి కాదు, అది మోస్ట్లీ 2 ఇన్విజిబుల్ ట్రాప్స్ వల్ల జరుగుతుంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నప్పుడే మీ మైండ్ లో క్వైట్లీ అడగండి, ఈ 2 ట్రాప్స్ లో నేను ఇప్పుడు ఏ ట్రాప్ లో ఉన్నాను అని. ట్రాప్ నంబర్ 1, ద శాలరీ డే హై. శాలరీ అకౌంట్ లో హిట్ అయ్యాక మీ బ్రెయిన్ లో ఒక స్ట్రాంగ్ డోపమిన్ హిట్ వస్తుంది. ఇన్స్టెంట్ గా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. మీ మైండ్ చెప్తుంది, నా దగ్గర మనీ ఉంది, నేను ఇది ఎఫోర్డ్ చేయగలను అని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు డెసిషన్స్ అన్ని టోటల్ బ్యాలెన్స్ మీద చేసుకుంటారు, మీ యాక్చువల్ ఫ్రెష్ క్యాష్ బేస్ చేసుకోకుండా. అందుకే మీరు బయట తినడానికి ఎస్ చెప్తారు, షాపింగ్, వీకెండ్ ప్లాన్స్ అన్ని ఓకే చెప్తారు, కానీ ఆల్రెడీ రెంట్, ఈఎంఐస్, బిల్స్ కి కమిట్ అయ్యే డబ్బు ఎంతో క్లియర్ గా కనిపించదు. ఒకసారి ఇమాజిన్ చేసి చూడండి, రెంట్ అమౌంట్ డే 1 నుండి బ్యాలెన్స్ నుండి వానిష్ అయింది అని. రెండో రోజు మీరు అదే స్టైల్లో స్పెండ్ చేస్తారా? నెక్స్ట్ ట్రాప్ నంబర్ 2, డెత్ బై 1000 కట్స్. ఇప్పుడు 2026 లో స్పెండింగ్ ఆల్మోస్ట్ ఫ్రిక్షన్ లెస్ అయిపోయింది. ఫేస్ ఐడి, యూపీఐ, వన్ ట్యాప్ చెక్అవుట్, డబ్బు వెళ్తుంది కానీ పెయిన్ ఫీల్ అవ్వదు. ప్రాబ్లం ఒక బిగ్ ఐఫోన్ పర్చేస్ లో మాత్రమే ఉండదు. రియల్ డేంజర్ ఏంటంటే 200 రూపీస్ జెప్టో ఆర్డర్, 400 రూపీస్ ఆటో రెన్యూ సబ్స్క్రిప్షన్, 150 రూపీస్ కాఫీ, ఇలా చిన్న చిన్న హార్మ్లెస్ గా కనిపించే పేమెంట్స్ స్లోగా ఇన్విజిబుల్ లీక్స్ లాగా మర్చిపోతాయి. ఒకసారి ఇమాజిన్ చేయండి, మీ శాలరీని ఒక వాటర్ బకెట్ లాగా ఫీల్ చేయండి. డే 1 కి చూస్తే ఫుల్ గా ఉంటుంది, కానీ ఆ బకెట్ అంతా స్మాల్ స్మాల్ హోల్స్ తో ఫుల్ గా ఉంటుంది. అందులో నుండి మనీ ఫుల్ డే ఎవ్రీ డే లీక్ అవుతూనే ఉంటుంది. చాలా మంది ఇలా అనుకుంటారు, నాకు ఇంకా కొంచెం ఎక్కువ ఎర్న్ చేస్తే సరిపోతుంది అని. కానీ ఒక 2 seconds లో మీ లైఫ్ గురించి హానెస్ట్ గా ఆలోచించండి. మీరు 3 years బ్యాక్ కన్నా ఇప్పుడు ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు, కానీ ఇంకా కూడా బ్రోక్ లాగా ఫీల్ అవుతున్నారు. దీనినే పార్కిన్సన్స్ లా అంటారు. ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ రైజ్ టు మీట్ ఇన్కమ్. మీరు ఒక స్ట్రాంగ్ సిస్టమ్ బిల్డ్ చేయకపోతే మీ లైఫ్ స్టైల్ సైలెంట్లీ ఎక్స్పాండ్ అయ్యి ప్రతి రైజ్ ని, ప్రతి హైక్ ని కంప్లీట్లీ స్వాలో చేస్తుంది, మింగేస్తుంది. చాలా మంది ఇదే మిస్ చేస్తారు. వాళ్ళు హయ్యర్ శాలరీ కోసం మాత్రమే రన్నింగ్ చేస్ లాగా తిరుగుతున్నారు, కానీ రియల్ సొల్యూషన్ ఒక బెటర్ సిస్టమ్ లో ఉంది అని రియలైజ్ అవ్వరు. సో స్టే విత్ మీ. ఇప్పుడు నుంచి మనం యాక్చువల్ గా ఇది ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ద గోల్డెన్ ట్రయాంగిల్ మనీ సిస్టమ్. ఇప్పుడు చాలా మంది మనీని ఎలా హ్యాండిల్ చేస్తున్నారంటే ఒక్క సింగిల్ అకౌంట్ లోనే అన్ని జరుగుతాయి. ఆ అకౌంట్ లోనే శాలరీ వస్తుంది, అదే అకౌంట్ నుంచి బిల్స్, యూపీఐ అండ్ సేవింగ్స్ గురించి మాట్లాడితే ఏదైనా మిగిలితే చూద్దాంలే అనే లెవెల్లో ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ ఎప్పుడు ఏమీ మిగలదు. ఒక క్విక్ చెక్ పాయింట్, ఇదంతా చూస్తుంటే మీ
మీ అకౌంట్ లో కూడా ఎగ్జాక్ట్లీ ఇలానే ఉందా అని అనిపించిందా? ఇప్పుడు మనం దాన్ని కంప్లీట్లీ మార్చేద్దాం. మనం ఇప్పుడు 3 సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ప్రతి బ్యాంక్ అకౌంట్ కి ఒక క్లియర్ జాబ్ ఉంటుంది. దీనిని మీ మనీ కోసం ఒక గోల్డెన్ ట్రయాంగిల్ లాగా ఇమాజిన్ చేసుకోండి. మొదటిది ద వాల్ట్ ఇన్కమ్ అకౌంట్. ఇది ఆల్రెడీ ఉన్న మీ శాలరీ అకౌంట్. ఇక్కడ రూల్ సింపుల్, ఇక్కడికి కూడా డైరెక్ట్ గా స్పెండ్ చేయకుండా ఉండాలి. లైక్ ఈ అకౌంట్ నుంచి నో యూపీఐ, నో డెబిట్ కార్డ్, నో స్విగ్గీ, నో జొమాటో పేమెంట్స్ ఫ్రమ్ దిస్ అకౌంట్. ఇది మీ స్పెండింగ్ అకౌంట్ కాదు, ఇది మీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. నెక్స్ట్ వన్ ద ఫోర్ట్రెస్ ఫ్యూచర్ యూ. ఇది మీ ఇన్వెస్ట్మెంట్ డెడికేటెడ్ సేవింగ్స్ అకౌంట్. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. శాలరీ డే 1 నుంచి వాల్ట్ లో క్రెడిట్ అయ్యాక డే 2 కి ఆటోమేటిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ యువర్ ఇన్కమ్ ని ఫోర్ట్రెస్ బ్యాంక్ అకౌంట్ కి ఆటో డెబిట్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. ఇది మీ ఓనర్ కన్నా ముందు, నెట్ఫ్లిక్స్ కన్నా ముందు. ఇది మీ ఫ్యూచర్ యూ కి పేమెంట్ ఫస్ట్. కానీ మంత్ ఎండ్ వరకు వెయిట్ చేసి మిగిలేదే సేవ్ చేస్తాలే అనుకుంటే గుర్తుంచుకోండి, నిజం ఏంటంటే అది జీరో సేవింగ్స్ అవుతుంది. హోల్డ్ ఆన్, ఇక్కడే చాలా మంది గేమ్ లూజ్ చేస్తారు. ఇది డిసిప్లిన్ గురించి కాదు, ఇది మీ బ్రెయిన్ టెంప్ట్ అవ్వక ముందే డబ్బుని రైట్ ప్లేస్ లోకి మూవ్ చేయడం గురించి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ద గిల్ట్ ఫ్రీ జోన్ స్పెండింగ్ అకౌంట్. ఇది యాక్చువల్ గేమ్ చేంజర్. ఒక సెపరేట్ డిజిటల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఈ అకౌంట్ ని మీ యూపీఐ యాప్స్, జీపే, ఫోన్ పే వీటికి లింక్ చేయండి. ఎవ్రీ మంత్ మీ స్పెండింగ్ మనీ అంతా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. లైక్ మీ గ్రాసరీస్, పెట్రోల్, బయట తినేది, షాపింగ్, బేసికల్లీ ప్రతిరోజు డైలీ స్పెండింగ్ గురించి. ఒక్క సెకండ్ పాస్ అయ్యి ఇమాజిన్ చేయండి. మీరు యూపీఐ యాప్ ఓపెన్ చేస్తారు. అక్కడ కనిపించేది ఈ మంత్ కోసం ఉన్న డబ్బు మాత్రమే. అక్కడ మీ ఎంటైర్ లైఫ్ సేవింగ్స్ కాదు. ఇది ఎందుకు పనిచేస్తుందంటే మీరు 300 రూపీస్ బర్గర్ కొన్నప్పుడు మీ కంటికి కనిపించే బడ్జెట్ బ్యాలెన్స్ 15,000 స్పెండింగ్ బడ్జెట్, అంతేకాని 1,50,000 ఎంటైర్ లైఫ్ సేవింగ్స్ కాదు. అప్పుడు మీ బ్రెయిన్ క్లియర్ గా అర్థం చేసుకుంటది, ఈ మంత్ కి నా దగ్గర ఉన్నది ఇదే అమౌంట్ అని. ఈ అకౌంట్ జీరోకి వస్తే మీ స్పెండింగ్ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ఇక్కడ నో గిల్ట్, నో డ్రామా, నో ఎక్స్ట్రా క్యాల్కులేషన్స్. చాలా మంది ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి అని ట్రై చేస్తారు. మీరు ఇంకా ఎక్కువ సెల్ఫ్ కంట్రోల్ కావాలని కాదు, మీ మనీకి బెటర్ కంటైనర్స్ కావాలి. స్టే విత్ మీ. నెక్స్ట్ లో ఈ డబ్బుని ఎప్పుడు మూవ్ చేయాలి అని ఎగ్జాక్ట్ గా చూపిస్తాను. సో దట్ మీ సిస్టమ్ ఆల్మోస్ట్ ఆటో పైలట్ మోడ్ లో రన్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం ద ఫస్ట్ 5 days టైమింగ్ స్ట్రాటజీ. ఇది ఓన్లీ ఫర్ సాలరీడ్ పీపుల్. ఇక్కడ టైమింగ్ డిసైడ్ చేస్తుంది ఈ సిస్టమ్ వర్క్ అవుతుందా లేక ఫెయిల్ అవుతుందా అని. ఇక్కడ ఒక సింపుల్ రూల్, మీ ఫస్ట్ 5 days మీ నెక్స్ట్ 25 days ని డిసైడ్ చేస్తాయి. డే 1 శాలరీ డే, వాల్ట్. మీ శాలరీ వాల్ట్ లో హిట్ అయ్యింది. ఇక్కడ సెలబ్రేట్ అవ్వండి అని అంటే అవ్వచ్చు, కానీ చీప్ గా ఒక కాఫీ, ఒక స్నాక్, నథింగ్ క్రేజీ, నో బిగ్ పార్టీ. ఈ రోజు పెద్దగా సెలబ్రేట్ అయితే డే 20 కి నేను రిగ్రెట్ అవుతానా అని. నెక్స్ట్ డే 2 పే ఫ్యూచర్ యూ. డే 2 కి మీ ఆటో డెబిట్ అరౌండ్ 20% ఆఫ్ ఇన్కమ్ మీ వాల్ట్ అకౌంట్ నుంచి ఫోర్ట్రెస్ కి మూవ్ అవుతుంది ఆటోమేటిక్ గా. దాన్ని మీరు టచ్ చేయకండి, ఇది మీ నాన్ నెగోషియబుల్ రూల్. డే 3 నుంచి డే 5 వరకు క్లియర్ ద బిగ్ ఆబ్లిగేషన్స్. అంటే మీరు డే 3 నుంచి డే 5 మధ్యన వాల్ట్ నుంచి క్లియర్ చేయాలి. ఏమేమి? రెంట్, ఈఎంఐస్, వైఫై పేమెంట్, ఎలక్ట్రిసిటీ, ఇంకా అన్ని ఫిక్స్డ్ మంత్లీ బిల్స్ అండ్ ఆల్సో లోన్ పేమెంట్స్. డే 5 కి ఐడియల్ గా మీ వాల్ట్ ఆల్మోస్ట్ ఎంటీ లా కనిపించాలి. ఎందుకంటే ఆ మనీ ఆల్రెడీ మూవ్ అయిపోయింది. అంటే ఫోర్ట్రెస్ అకౌంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్ కోసం గ్రో అవుతున్నాయి. ఇప్పుడు బిల్స్ పే చేశానా లేదా అనే హెడేక్ లేదు. అలాగే గిల్ట్ ఫ్రీ అకౌంట్. ఈ బ్యాంక్ అకౌంట్ లో ఈ మంత్ స్పెండింగ్ కోసం రెడీగా అమౌంట్ ఉంది. ఇప్పుడు మీరు రిలాక్స్ అవ్వచ్చు. మీకు డైలీ విల్ పవర్ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ ఆల్రెడీ టఫ్ డెసిషన్స్ అన్ని మీకోసం ఫస్ట్ 5 days లో తీసుకుంది. స్టే విత్ మీ. మీరు ఫ్రీలాన్సర్ అయినా, కన్సల్టెంట్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా, నెక్స్ట్ పార్ట్ లో నేను చెప్పేది గుడ్ మంత్స్ లో కూడా బ్యాడ్ మంత్స్ లో కూడా మీ మైండ్ ని కామ్ గా ఉండేలా చేసే సిస్టమ్. అండ్ ఈవెన్ ఇప్పుడు మీరు ప్యూర్ సాలరీడ్ అయినా సరే ఇదే మైండ్ సెట్ మీకు హెల్ప్ అవుతుంది. జాబ్ చేంజ్ అయినప్పుడు, కెరియర్ షిఫ్ట్ అయినప్పుడు, సైడ్ హజిల్ స్టార్ట్ చేసినప్పుడు. అదే ద బఫర్ ట్యాంక్ ఫర్ ఫ్రీలాన్సర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్. మీ నెలసరి ఇన్కమ్ ఒకవేళ ఫిక్స్డ్ ఉండకపోతే ఈ స్టెప్ చాలా క్రూషియల్. ఇంకొక కొన్ని నెలలు రిఫ్రెష్ చేస్తూ మీ ఇన్బాక్స్ చూస్తుంటారు. మీ క్లయింట్స్ రిప్లై చేస్తారా లేదా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది సౌండ్స్ ఫెమిలియర్ కదా? ఇప్పుడు మీరు ఫుల్ సాలరీడ్ అయినా ఇది ఫ్యూచర్ లో మీ సైడ్ హజిల్స్, కెరియర్ చేంజ్ కి ఒక ప్రొటెక్షన్ ప్లాన్ లాగా ఇమాజిన్ చేసుకోండి. మీ లాంటి వాళ్ళకి మనం ఇంకా ఒక ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేస్తాం, ద బఫర్ ట్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలలో చాలా బాగా జరిగింది అనుకుందాం. మీ ఇన్కమ్ 2 లక్షలు వచ్చింది. ఇమీడియట్ గా మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయకండి. మీ నెలసరి ఖర్చుల్ని ఫిక్స్డ్ గా పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఎక్స్పెన్సెస్ 60,000 అనుకుంటే ఆ 2 lakhs నుంచి ముందు మీరు మీ
మీకు 60,000 శాలరీలా పే చేసుకోండి. ఆ మిగిలిన డబ్బంతా ఒక సపరేట్ బఫర్ అకౌంట్ లో పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాడ్ మంత్స్ వచ్చినప్పుడు పానిక్ లో క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయడం బదులు జస్ట్ బఫర్ ట్యాంక్ నుండి డ్రా చేసుకోండి అండ్ స్టిల్ మీరు అదే ఫిక్స్డ్ మంత్లీ శాలరీ 60,000 పే చేసుకోండి. ఇదేం చేస్తుందంటే ఈ అన్స్టేబుల్ ఇన్కమ్ ప్రపంచంలో కూడా మీ లైఫ్ కి స్టెబిలిటీ ఇస్తుంది. ఇక్కడ గోల్ చాలా సింపుల్. మీ బిజినెస్ ఇన్కమ్ అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, కానీ మీ పర్సనల్ శాలరీ కామ్ గా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఇది చాలా మంది ఎప్పుడు చేయరు. అందుకే ప్రతి స్లో మంత్ ఒక బిగ్ క్రిసిస్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి. స్టే టిల్ ద ఎండ్. లాస్ట్ లో ఈ సిస్టమ్ వల్ల మీ మనీ గురించి మీ ఫీలింగ్ ఎలా మారుతుందో క్విక్ గా చూపిస్తాను. మనీ అంటే జస్ట్ స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాదు, చాలా ఇమోషనల్. మీరు మనీని కంట్రోల్ చేయకపోతే స్లోగా సైలెంట్లీ మనీ మిమ్మల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది యాంగ్జైటీగా వస్తుంది. బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీ చెస్ట్ లో వచ్చే ఆ టైట్ ఫీలింగ్ లాగా. ఈ మొత్తం సిస్టమ్ అనేది మీ ఫన్ ని కిల్ చేయడం కోసం కాదు, యాక్చువల్లీ మీ ఫన్ ని ప్రొటెక్ట్ చేయడానికి. మీరు ఆ ఫోర్ట్రెస్ అకౌంట్ కి ప్రాపర్ గా ఫండ్ చేస్తే మీ రెంట్, మీ ఈఎంఐస్ ఆల్రెడీ పే అయి ఉంటే, అలాగే మీ గిల్ట్ ఫ్రీ అకౌంట్ కి క్లియర్ లిమిట్ ఉన్నాక ఆ 300 రూపీస్ కాఫీని మీరు ఫుల్ గా గిల్ట్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. బికాస్ ఇప్పుడు మీకు తెలుసు మీ ఫ్యూచర్ ని హర్ట్ చేయట్లేదు అని. యూజువల్లీ చాలా మందికి ఇలాంటి ఒక సిస్టమ్ గురించి విన్నప్పుడు ఒక్కసారి తల ఊపేస్తారు, ఒక 5 నిమిషాలు మోటివేషన్ ఫీల్ అవుతారు, ఆ తర్వాత అగైన్ నార్మల్ లైఫ్ కి బ్యాక్. సో ఇక్కడ నా ఛాలెంజ్, జస్ట్ వాచ్ చేసి స్క్రోల్ చేయకండి. ఈ రోజే సెకండ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, ఒక ఆటో డెబిట్ ని సెట్ చేయండి స్ట్రైట్ గా మీ ఫోర్ట్రెస్ అకౌంట్ కి. అలాగే నెక్స్ట్ మంత్ నుంచి మీ గిల్ట్ ఫ్రీ అకౌంట్ లో ఎగ్జాక్ట్లీ ఎంత అమౌంట్ వేయాలో డిసైడ్ అవ్వండి. ఈ మొత్తం సిస్టమ్ ని ఒక 90 డేస్ హానెస్ట్లీ రన్ చేయండి. మీ మనీ స్టోరీ స్లోగా కాదు, విజిబుల్ గా చేంజ్ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే మీలాగా శాలరీ కూడా డిసపియర్ అయిపోతుంది అని కంప్లైంట్ చేసే ఒక్క ఫ్రెండ్ కి షేర్ చేయండి. నెక్స్ట్ శాలరీ వస్తుందంటే జస్ట్ ఒక 10 సెకండ్స్ రిచ్ లాగా ఫీల్ అవడం కాదు, మీ డ్రీమ్ లైఫ్ ని బిల్డ్ అవడానికి వర్క్ అయ్యేలా చూడండి. దిస్ ఇస్ బాలకిషోర్ సైనింగ్ ఆఫ్. మనీ గురించి నా ఫస్ట్ బుక్ వెల్త్ సైకాలజీ చాలా సింపుల్ గా, రిలేటబుల్ గా, ప్రాక్టికల్ గా రాశాను. ఒకవేళ ఇలాంటి బుక్ నాకు ఎవరైనా ఇచ్చి ఉండుంటే బాగుండేది. నేను 25 ఏళ్ల వయసులో ఫస్ట్ ఈఎంఐ తీసుకునే ముందు శాలరీ ఎక్కడ పోతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనే టెన్షన్ లో ఉన్నప్పుడు ఈ బుక్ నేను నా 25 ఇయర్స్ వర్షన్ కోసం రాశాను. ఇప్పుడు మీకోసం రియల్ వెల్త్ బ్యాంక్ లో కాదు, మైండ్ లో స్టార్ట్ అవుతుందని చూపడానికి ఇప్పటికే 10,000+ కాపీస్ అమ్మాము. ఈ బుక్ ఇంగ్లీష్ ఫార్మాట్ లో ఉంది, అమెజాన్ లో అవైలబుల్. ఇప్పుడే మీ కాపీని ఆర్డర్ చేసుకోండి.